పెళ్ళంటేనే ఒక మెమరబుల్ డే కదా. అది మన పెళ్ళైనా సరే లేదా మనం వేరొకరి పెళ్ళికి వెళ్ళినా సరే అంతే మంచిగా రెడీ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ కొంతమంది ఒకరు రెడీ అవ్వడం చూసి కూడా ఏంటో వేరేగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. కోర్స్ కొంతమంది ఉంటారు, అది నా ఫీలింగు. ఇంకొక మెయిన్ విషయం ఏంటి చెప్పాలి అని అనుకుంటున్నా అంటే నేను పెద్దరికం అంటారు కదా, పెద్దవాళ్ళని గౌరవించాలి అని. ఎస్, 100% గౌరవించాలి. కానీ ఆ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పెద్దరికాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో అప్పుడు మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా చూస్తూ ఉంటాం కదా, సో అందుకనే నాకు చెప్పాలనిపించింది, చెప్తూ ఉన్నా. సో ఇంతకీ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంతకీ ఈ వీడియోలో నేనైతే 2 లుక్స్లో కనిపిస్తాను మీకు. మీకు ఏ లుక్ నచ్చిందో అనేది డెఫినెట్గా కమెంట్స్లో అయితే కమెంట్ చేసేయండి, ఓకేనా? సో మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క, ఓకేనా? అలానే పక్కనే హైప్ ఉంటుంది, అది కూడా ఇచ్చేసేయండి. అప్పుడే ఆ హైప్ ఇవ్వటం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంట. సో అందుకని చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే అడుగుతూ ఉన్నాను అన్నమాట, ఓకేనా? సో ఇదైతే నా ఫస్ట్ లుక్. పెళ్ళి అంటేనే ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయో కదా. ఆల్రెడీ నేను కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను, బట్ అవి అసలు వీడియోస్ తీసుకోవడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే ఇంట్లో చేసుకొని మళ్ళీ నేను రెడీ అయ్యి వీడియోస్ అసలు అవనే అవ్వలేదు. ఒకవేళ ఇన్ కేసు ఏవైనా కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి, అవి మళ్ళీ ఉంటే వేరొక నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతానన్నమాట, ఓకేనా? ఇదైతే నేను ఆ రోజు ఇంకా పెళ్ళి నైట్ అంటే మార్నింగ్ అనమాట. మార్నింగ్ రెడీ అయ్యి ఇలా అయితే వెళ్తూ ఉన్నా. అంటే మనం మార్నింగ్ అంత హడావిడి ఏమీ అవసరం ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ పనులు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మన క్లోజ్ రిలేటివ్స్ పెళ్ళి అయినప్పుడు ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తాం కదా పెళ్ళిలో కూడా. సో అని అది నైట్ అనుకోండి, ఒకసారి స్టేజ్ ఎక్కేసాక మనం చేయాల్సింది ఏమీ ఉండదు, అలా చూస్తూ ఉండడం తప్ప పెళ్ళిని. వచ్చే ఫ్రెండ్స్ను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ మనం పలకరిస్తూ ఉండడం, అదే కదా మనం చేసేది. సో అది అనమాట మ్యాటర్ అక్కడ. ఇక్కడైతే నేనైతే ఇలా మంచి ఒక లైట్ కలర్ శారీతో అయితే చాలా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ శారీ కట్టుకునేటప్పుడు. కొన్ని బట్టలు కూడా మనకి ప్రశాంతతనిస్తాయి అంటారు కదా, నాకైతే అలానే అనిపించింది. సో నాకు రెడీ అవ్వేంత టైం కూడా లేదు, బట్ ఏదోటి ఇంకా గబ్బా గబ్బా రెడీ అయిపోయాను అనమాట. ఇలా సింపుల్గా ఎలా ఉంది ఏంటి అనేది నా లుక్ అయితే మీరు కమెంట్స్లో చెప్పేయండి. నేను హారం అదైతే నేను లాస్ట్ టైం మొన్న తీసుకున్నాను కదా రీసెంట్గా, అదే అనమాట. ఆ నెక్లెస్ ఉన్నది కదా, అది కూడా గోల్డ్దే, బట్ నేను ముందే నా పెళ్ళి టైంలో తీసుకున్నది. ఇంకా అవైతే సింపుల్గా పేరప్ చేసేసాను. ఇక్కడ మేమంతా వెళ్ళిపోతున్నాం అని చెప్పి మా రోవర్ గార్డ్ అయితే పాపం వాడి ఇంటికి కాపలా పెట్టేసి వెళ్తూ ఉన్నాం. అయ్యో మీరు అనొచ్చు దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా అని. మనం వెళ్తుంది పెళ్ళికండి, ఎవరు పడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. మనుషుల్నే ఎవరైనా స్వతహాగా రండి అని పిలిచే రోజులు పోయాయి ఈ రోజుల్లోని. అలాంటిది ఇంకా యానిమల్స్ని ఎవరు ఎలా చేస్తారు కదా. ఇంకా మేమైతే ఇంకా అలా రెడీ అయిపోయాం అనమాట. దానికైతే ఒక 2 ముద్దలు పడేసి మంచిగా ఉండు జాగ్రత్తగా అని చెప్పేసి అని. చూసారు కదా నా హారం, నెక్లెస్, ఇంకా మంచిగా వైట్ స్టోన్ నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకొని రెడీ అయిపోయాయి అనమాట. ఇంకైతే స్టార్ట్ అవుతున్నా. అండ్ మేము మార్నింగ్ 9 అనుకుంటా స్టార్ట్ అయ్యాము. 9కి కూడా బేభత్సంగా ఉంది. మీరు అనుకోవచ్చు 9 ఏంటండి 6కే స్టార్ట్ అయిపోతుందని. ఎస్, అఫ్కోర్స్ అవును. ఇంకా అక్కడ నేను తర్వాత అక్కడ పెళ్ళిలో అయితే ఏం వీడియోస్ తీయలేదు. ఇంకా నైట్ అయితే మ్యారేజ్కి వెళ్తూ ఉన్నాం. మ్యారేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు నేను అక్కడ మార్నింగ్ ఎంగేజ్మెంటు, ప్రతానం ఇవి అయ్యాయి, పెళ్లి కూతురు చేయటం. అది మళ్ళీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. అక్కడ కళ్యాణ మండపంలో రెడీ అవ్వటానికి అవ్వదు, ఇంకా రిలేటివ్స్ కూడా అక్కడ ఎవరు దగ్గరలో ఇంకా లేకపోయేసరికి మళ్ళీ ఇంకా మా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడికి వచ్చేసి ఎవరైనా మనకి ఉన్నా సరే మనల్ని పిలవలేనప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాలి అన్నా కూడా మనకి అంత నచ్చదు కదా. అందులోనే మనం మన ఇంట్లో రెడీ అయ్యేంతలా ఫ్రీగా ఎవరింట్లోని రెడీ అవ్వలేము.
కోర్స్ అది మన అమ్మ వాళ్ళ ఇల్లు, మన అక్క వాళ్ళ ఇల్లు అయితేనే తప్ప కానీ వేరొకరి దీంట్లోని అసలు ఇది అవ్వదు. అందులోని మనల్ని ఎవరు పిలవకుండా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అది ఇంకా ఎంబారసింగ్గా ఉంటుంది. నేనైతే అస్సలు నాకు నచ్చదనమాట. సో ఇంకా మా ఇంటికైతే వచ్చేసాము. మా ఇంటికి ఇక్కడ కళ్యాణ మండపానికి ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. బట్ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉందండి. దానివల్ల అయితే ఇంకా అసలు లేట్ అయిపోయింది. పెళ్ళి టైంకి వెళ్ళలేకపోయాము. జీలకర్ర బెల్లం అవన్నీ అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా సో ఈవినింగ్ లుక్ అయితే ఇది చెప్పాను కదా, మ్యారేజ్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి కదా. అది మన పెళ్ళైనా ఎవరి పెళ్ళైనా సరే, ఎందుకో నాకు మంచిగా రెడీ అవ్వాలి అనిపించింది. బట్ అయినా ఏంటో మనకు ఒక్కొక్కసారి రెడీ అవ్వాలి అనిపించిన టైం టేకింగ్ ఏవి కుదరవు. బట్ ఆ రోజు నేను జస్ట్ ట్రై చేద్దాం అని అనుకొని ట్రై చేశాను. అన్నీ ఫటాఫట్ వెంటనే కుదిరిపోయాయి అనమాట. నాకు సవరం పెట్టుకోవడం రాదు, అది ట్రై చేస్తా, వెంటనే ఫిక్స్ అయిపోయింది. పట్టు చీరలను అంత ఫాస్ట్గా కట్టుకోలేను, అయినా అది కూడా బాగానే ఫిక్స్ అయిపోయింది, వెంటనే కట్టేసుకున్నా. సో ఇంకా అన్నీ ఇలా కుదిరేసరికి అమ్మాయ అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా మంచిగా అలా అయితే సింపుల్గానే రెడీ అయిపోయి ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోతూ ఉన్నాం. చెప్పాను కదా, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఏదైనా సరే మనం అన్నీ ఈ మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉండి అన్నీ చేసి మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ఇంకా పర్వాలేదైతే అనిపించింది. ఇంకా మొత్తానికైతే ఇలా అన్నీ కూడా ఎందుకో అంటారు కదా, పెళ్ళిళ్ళకి ఎంత ఆర్టిఫిషియల్ కన్నా గోల్డ్, మన దగ్గర ఉన్న గోల్డ్ వేసుకుంటేనే అదొక ఫీల్, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్ళి అంతా చూసేసి వచ్చే వాళ్ళని పలకరించేసి మంచిగా డిన్నర్ చేసేసి ఇంకా లాస్ట్లో ఇక్కడ ఫొటోస్ ఇది పెట్టారు. ఇక్కడ చాలామంది దిగుతున్నారు. అప్పటికే అసలు మాకు టైంకే కుదరలేదనమాట. అందరూ దిగుతున్నారు, అయ్యో అంత దిగుతున్నారే అని అనిపించింది. బట్ ఇంకా లాస్ట్లోనైతే ఇంకా వచ్చేసి ఇక్కడైతే మంచిగా వీడియోస్ ఫొటోస్ దిగుతున్నా. ఏంటో నాకు అర్థం కాదు, అందరూ దిగుతున్నారు బట్ లేదు, ఎవరైనా యూట్యూబర్స్ ఉండి వాళ్ళు తీస్తే మాత్రం ఏదో కొంచెం ఇదిగా చూస్తారు జనాలు. ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరిని తీయకుండా మనమే తీసుకుంటే ఏమవుతుంది నాకు అనేది ఒక ఫీల్ అనమాట. అఫ్కోర్స్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదిలేండి. అందరినీ వదిలేసి దాటుకొని ముందుకు వెళ్ళిపోవటమే లైఫ్ అనమాట. సో దానికోసం అయితే నేను ఎవరిని దేకను. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ దుర్గా.